1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందకృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, భారత్ బులియన్ జ్యువెలరీ అసోసియేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది. భారతీయులు తమ దగ్గర ఉన్న పాత బంగారాన్ని అంతా కూడా 50 టన్నుల వరకు అమ్మేశారు అని చెప్పేసి. ఎందుకు బంగారం అంటే ఇప్పుడు ధరలు ఆల్రెడీ తగ్గిపోతున్న ఈ టైంలో ఎందుకు పాత బంగారాన్ని అమ్మేస్తున్నారు అని అంటే సార్, బిహైండ్ ఏమైనా రీజన్ ఉందా దీనికి? మోడీ గారు గత నెలలో హైదరాబాద్కు వచ్చినప్పుడు ఇక్కడ ఒక బహిరంగ సభ లోపల ప్రజలకు అప్పీల్ చేశారు, బంగారాన్ని కొనడం మానేయండి కొంతకాలం. ఎందుకంటే ఈ యుద్ధ వాతావరణంలో మన మీద చాలా ప్రెషర్ పెరిగింది. ఆయిల్ ప్రైస్ విపరీతంగా పెరగడం వల్ల విదేశీ మార్గ ద్రవ్యం అంతా కూడా ఆయిల్కే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బంగారం తప్పనిసరిగా ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకోవాలి. మన దేశంలో ఉత్పత్తి అయ్యేది జస్ట్ 10% 15% కన్నా ఎక్కువ మన దగ్గర ఉత్పత్తి లేదు. 85% బయట నుంచి కొనాల్సింది. కాబట్టి దీనికోసం విపరీతమైనటువంటి డబ్బుని మనం మ్యాక్సిమంగా విదేశీ మార్గ ద్రవ్యం ఖర్చు పెట్టేస్తున్నాం. విదేశీ మార్గ ద్రవ్యం తొందరగా అయిపోతే అనేక రకాలైన సమస్యలు దేశానికి వస్తాయి. అందువల్ల కొంతకాలం పాటు మళ్ళీ ఆర్థిక పరిస్థితులు చక్కబడేదాకా మీరు బంగారాన్ని కొనడం మానేయండి అని చెప్పాడు. అక్కడితోటి ఆగకుండా పన్నులు కూడా పెంచడం జరిగింది. దిగుమతి సుంకాలు పెంచడం జరిగింది. ఎక్సైజ్ ట్యాక్సెస్ పెంచడం జరిగింది. దీనివల్ల సుమారుగా 17% దాదాపు ట్యాక్సెస్ పడే పరిస్థితి. అలాగే వెండి దిగుమతులు కూడా చాలా ఆంక్షలు విధించడం జరిగింది. ఈ ఆంక్షల ఫలితంగా కూడా ఎక్కువ మొత్తంలో పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం వల్ల, రెండోది ఏంటంటే మోడీ గారు చెప్పిన దాని వల్ల కూడా చాలామంది ప్రజలు దాన్ని ఫాలో అయ్యారు. నిన్ననే మన్ కీ బాత్ అని చెప్పి మోడీ గారు ఏం చేస్తుంటారంటే ప్రతి 4వ ఆదివారం రోజున లాస్ట్ సండే రోజున ఆయన మాట్లాడతారు, రేడియోలో మాట్లాడతారు, కోట్ల మంది వింటారు దాన్ని. ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన జూన్ నెలలో చివరిలో మాట్లాడిన దాంట్లో, నేను ప్రజల్ని ఒక అభ్యర్థన చేశాను, బంగారాన్ని కొనకూడదు అని, కొనడం తగ్గించమని. ఇంకా చాలా అడిగారు ఆయన, బంగారమే కాకుండా మిగతా విషయాలు అన్నీ అడిగారు. ఇప్పుడు మనకు బంగారం సంబంధించిన విషయం కాబట్టి మనం ప్రస్తుతం దీని వరకు మనం తీసుకుంటే కొనొద్దన్నాడు, కొంతకాలం ఆగమన్నారు. కాబట్టి నేను అభ్యర్థన చేయడం వల్ల మ్యాక్సిమంగా కొనడం మానేశారు. కొనడం మానేయడం వల్ల కోట్లాది రూపాయలు విదేశీ మార్కెట్లో మనం నిల్వ చేసుకోగలిగాం. దానివల్ల మనం దేశాన్ని కొంచెం పటిష్టంగా బలంగా ఉంచుకునే అవకాశం ఏర్పడింది. అందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను దేశ ప్రజలందరికీ అని చెప్పి మోడీ గారు స్వయంగా చెప్పారు ఈ మాట. అంటే మోడీ గారి మాటను అనుసరించి బంగారం కొనడం అనేది మానేశారు. బయట నుంచి వచ్చే బంగారం కొనడం మానేశారు. రెండోది, వాళ్ళకి ఏం భయం పుట్టిందంటే, ప్రధానమంత్రి లాంటి వాడే బంగారాన్ని కొనొద్దంటున్నాడు, ఆర్థిక పరిస్థితులు బాగా క్షీణించే పరిస్థితులు కనబడుతున్నట్టున్నాయి, ఈ యుద్ధం ఆగిపోయింది అనుకుంటే 3 రోజులు ఆగిపోతుంది, 5 రోజులు నడుస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా పరిస్థితి అదే సిచ్యువేషన్. ఇప్పుడు ఇద్దరు రాజీ పడ్డట్టుగా 60 రోజుల పాటు దీని ఉంటుంది, 60 రోజుల తర్వాత పర్మనెంట్ చేసుకుంటానన్నారు. కానీ మళ్ళీ చర్చలకు పిలిస్తే చర్చలకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు బాబులు వేసేసుకున్నారు. మళ్ళీ ఏదో మధ్యవర్తులు చేరి కాస్త ఆపారు. కానీ ఎంతకాలం ఉంటుంది తెలియదు. ఎవరికి దీంట్లో నమ్మకం లేదు, నిజాయితీ లేదు అసలు ఈ విషయం లోపల. కాబట్టి ఇటు అమెరికా అటు ఇరాన్ ఇద్దరు కూడా బీసుకొని కూర్చున్న పరిస్థితుల్లో, ఈ యుద్ధం ఎప్పుడు తగ్గుతుందో తెలియని సిచ్యువేషన్లో యుద్ధం ఇంకా కొనసాగితే ఆటోమేటిక్గా అన్ని దేశాల మీద మళ్ళీ ప్రభావం పడుతుంది, మళ్ళీ సమస్యలు చాలా పెరుగుతాయి. అందువల్ల ఏం చేశారంటే, ప్రధానమంత్రి ఈ మాట చెప్తున్నాడు అంటే బంగారం రేటు బాగా పడిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే జనం కొనడం మానేస్తారు. ఈ పరిస్థితుల్లో బంగారం రేట్లు విపరీతంగా పడిపోతే, ఇప్పుడు మా దగ్గర ఉన్న బంగారాన్ని మేము ఏమనుకుంటున్నాం అంటే, ఒక తులం బంగారం మా దగ్గర 1,50,00,000 సుమారుగా ఉంది అని అనుకుంటున్నాం. మేము 1,50,000 ఉందని అనుకుంటున్నాం. మా దగ్గర ఒక 200 తులాలు ఉంది, పాత బంగారం ఉంది. ఇప్పుడు పడిపోతే ₹1,00,000 పడిపోతే చాలా లాస్ అయిపోతాం. అందువల్ల తొందరగా అమ్మేయడం బెటర్. తర్వాత అవసరమైతే మళ్ళీ కొనుక్కుంటాం. రేటు తగ్గిన తర్వాత ఆ రేటుకే కొనుక్కోవచ్చు. మనం రేటు ఎక్కువ ఉన్నది అమ్మేసేసి తక్కువ రేట్లో మనం కొనుక్కుంటే మనం లాభపడతాం, కనీసం దాంట్లో మనకు బెనిఫిట్ వస్తుంది. లేకపోతే 2 రకాలు నష్టపోతాం అనే ఉద్దేశంతో చాలామంది పాత బంగారాన్ని అమ్మేసిన వాళ్ళు ఉన్నారు. 50 టన్నుల వరకు సుమారుగా అమ్మేసినట్టుగా లెక్కలు చెప్తున్నాయి మనకు. ఆభరణాలు తయారు చేయడానికి ఇచ్చారు. కొత్త ఆభరణాలు తయారు చేయించడానికి పాత బంగారాన్ని ఇస్తే ₹100 నుంచి ₹150 తులానికి ఎక్కువ ఇచ్చేటువంటి షాపులు కూడా బయలుదేరింది. అట్లా ఆఫర్స్ ఇచ్చారు. ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్. అందువల్ల అట్లా ఎక్స్చేంజ్ చేసుకున్న బంగారం ఇంతకన్నా ఎక్కువ ఉందని తెలుసు. అంటే 50 టన్నులు మామూలుగా ఓన్లీ అమ్మకాలు జరిగితే 50 టన్నుల కన్నా మించి దాదాపుగా ఎక్స్చేంజ్ చేసుకున్నట్టుంది, ఆభరణాలు తయారు చేయించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక పెద్ద కదలిక భారతదేశం లోపల మహిళల్లో వచ్చింది.
తెలివైన మహిళలు ఆలోచించింది ఏంటంటే రేట్లు పడిపోవడం ఖాయము, కాబట్టి మనం అనవసరంగా మన దగ్గర ఉన్నది మనం ఇప్పుడు డిస్పోజ్ చేసుకోగలిగే అవసరం వచ్చేస్తే రేపు భవిష్యత్తులో మనం కొనుక్కున్నప్పుడు చీప్లో కొనుక్కోవచ్చు మనం తగ్గిన తర్వాత. ఇలాగే పెట్టుకొని కూర్చున్నామంటే రేటు పెరగకపోతే మనం నష్టపోతాము అనేటువంటి భావనకి రావడం వల్లనే 50 టన్నుల బంగారాన్ని అమ్మేయడం జరిగింది. ఇది ప్రస్తుత పరిస్థితి. అంటే సార్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు అమ్మేసుకుంటే లాస్ అవ్వరు లేదా అమ్మేసుకోవాలని చెప్తున్నారు కదా, మరి కనుక రేట్ కనుక పెరిగితే మరి అమ్మేసుకున్న పరిస్థితి ఏంటి? సడన్గా రైజ్ అవుతే రేట్? ఇప్పుడు రేటు పెరగడం గురించి 2 రకాలైనటువంటి మనకు విశేషాలు కనబడుతున్నాయి. ఒక సర్వే అంటే మేధావుల లోపల 2 రకాలుగా చీలిపోయారు. ఒక మేధావులు చెప్తున్న విషయం ఏంటంటే, ఒక వర్గం చెప్పేటువంటి వాదన ఏంటంటే రేట్లు దారుణంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏమిటంటే డాలర్ బాగా బలపడుతుంది రోజు రోజుకి. డాలర్ ఎంత బలపడితే బంగారం అంతా రేటు తగ్గిపోతుంది. నెంబర్ 2 ఏంటంటే అమెరికా లోపల ఉన్నటువంటి ఫెడరల్ బ్యాంకుకు సంబంధించిన వడ్డీ రేట్లు ఉన్నాయో పెరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అది పెరిగితే పెరుగుతుందనేటువంటి ఒక నమ్మకం కూడా ఏర్పడ్డ ప్రజలకి గోల్డ్ కూడా మానేస్తారు, దాంట్లో పెట్టుకుంటారు, ఎక్కువ లాభాలు దాంట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి ఉద్దేశం. 3వది ఏమవుతుందంటే చాలా దేశాల లోపల భవిష్యత్తులో వచ్చే సమస్యలకి బంగారాన్ని కొనిపెట్టుకోవడమే మేలు అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పటికీ రష్యా ఏం చేసిందంటే చాలా పెద్ద మొత్తంలో బంగారాన్ని, టన్నుల కొద్ది బంగారాన్ని అమ్మేసింది, ప్రపంచ దేశాలకు ఇచ్చేసింది. అంత పెద్ద మొత్తంలో బంగారం ఒకేసారి మార్కెట్లోకి ఫ్లో అయ్యేసరికల్లా ఇంకా కూడా అవే అవకాశాలు ఉన్నాయి. కొంత మొత్తం రిలీజ్ చేసింది, ఇంకా కొంత రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంకా కొంత రిలీజ్ చేస్తే ఇంకా రేటు పడిపోయే అవకాశాలు. తర్వాత ఎప్పుడు కూడా $5,000 పైన ఒక ఔన్సు బంగారం రేటు ప్రపంచ మార్కెట్లో ఇప్పటిదాకా శాసించింది. ఇప్పుడు 4,000 దిగువకు వచ్చేసింది పరిస్థితి. ఒక ఔన్స్ రేటు 4,000 దిగువకు వచ్చేసరికల్లా మార్కెట్ అంతా కూడా పూర్తిగా తగ్గిపోయే సిచ్యువేషన్. ఈ స్థితి ఇలాగే కంటిన్యూ అవుతే ₹1,00,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. అంతకన్నా దిగువకు కూడా పోయే ప్రమాదం ఉందని ఒక హెచ్చరిక వినపడుతుంది. ద సేమ్ టైం రెండో వైపు కనబడుతుంది ఏంటంటే యుద్ధం ఆగదు, యుద్ధం కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఈ యుద్ధం కంటిన్యూ అయినట్టయితే ఖచ్చితంగా మళ్ళీ రేట్లు బగ్గుమంటాయి. ఆటోమేటిక్గా 3 లక్షల మార్కు కూడా దాటినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అనేటువంటి మాట. ఇది అంటే ఇయర్ ఎండింగ్ కాకపోయినా ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ 31 మార్చి లోపల బంగారం 1 తులం 3 లక్షల రూపాయలు దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వెండి 5 లక్షల రూపాయలు టచ్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఇంకొక వర్గం వాదన. దానికి బలమైన కారణాలు చెప్తున్నారు, దీనికి బలమైన కారణాలు చెప్తున్నారు. కాబట్టి డోలాయమైన పరిస్థితి ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. అందువల్ల బంగారం ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉందో కొంత మొత్తం తీసేయడానికి ప్రయత్నాలు ఎక్కువ జరుగుతున్నాయి. బంగారం డైలీ కొనుక్కోవాలనుకుని ఆశపడే వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఇంకా తగ్గుతుందేమో, బాగా తగ్గిన తర్వాత కొనుక్కుందాం అనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నారు. అందువల్ల బంగారం షాపులు క్లోజ్ చేసే పరిస్థితి, లక్షల మంది రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి, కొనేవాళ్ళు లేని పరిస్థితి. ఒకవేళ ఎవరన్నా పెట్టుబడి పెట్టదలుచుకున్నా కూడా డైరెక్ట్ బంగారంలో కాకుండా ఈటీఎఫ్స్లో ఎక్కువ బాండ్ల రూపంలో పెట్టుకుంటున్నారు. కాబట్టి అసలు అక్కడ బంగారం కొనడం అమ్మడం అనేది డైరెక్ట్ ఏం జరగదు, కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ చాలా అరుదుగా సంభవిస్తుంది బంగారం విషయంలో. గోల్డ్ విషయంలో ఎప్పుడో చాలా ఒక 25 ఏళ్ళకి 50 ఏళ్ళకి ఒకసారి సంభవించేటువంటి సంఘటన ఇది. అలాంటి అరుదైన సంఘటన ఇవాళ జరిగింది. ఇవాళ గోల్డ్ కొనాలంటే భయపడుతున్నారు, గోల్డ్ అమ్మాలంటే 100 సార్లు ఆలోచిస్తున్నారు. ఆ సిచ్యువేషన్కి వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ మనకు ఉంది. థ్యాంక్ యూ.